హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా జీకే గ్రూప్ లేదా వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞా జీకే గ్రూప్. ఈ వీడియోలో మనం గత సంవత్సరం 2023కు సంబంధించిన వార్తల్లో నిలిచిన బ్రాండ్ అంబాసిడర్ వివిధ సంస్థలకి లేదా వివిధ యాప్లకు కానివ్వండి, వివిధ భారతదేశ భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రచారాలు కానివ్వండి, లేదా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్లు కానివ్వండి, వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మొదటిది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి. దానికి బ్రాండ్ అంబాసిడర్ నిఖత్ జరీన్, ఏమో బాక్సర్. తర్వాత బంధన్ బ్యాంక్స్ జహాన్ బంధన్ వహాన్ ట్రస్ట్ క్యాంపెయిన్, ఒక ప్రచారం ఇది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ సౌరవ్ గంగూలీ, క్రికెటర్. ప్లాంట్ బేస్డ్ మీట్ బ్రాండ్ ఆన్క్రేవ్ బై లిషియస్, మొక్కల నుంచి మాంసాహారం. ఓకే, దానికి బ్రాండ్ అంబాసిడర్ వీర్ దాస్. తర్వాత పూమా ఇండియా, దీనికి బ్రాండ్ అంబాసిడర్ హర్మన్ ప్రీత్ కౌర్. నెక్స్ట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇండియా, ఇది న్యూట్రిషన్ అంటే ప్రోటీన్ టైప్, ఒక న్యూట్రిషన్ ఫుడ్ టైప్. ఓకే, దానికి బ్రాండ్ అంబాసిడర్ స్మితి మందానా. ఈజీ పే ఆన్ బోర్డ్స్, ఇది ఫోన్పే గూగుల్ పే టైప్ డిజిటల్ పేమెంట్స్ యాప్, ఇది ప్లాట్ఫామ్ ఇది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ జిమ్మీ షెర్గిల్. తర్వాత నైకా ఫ్యాషన్, తెలుసుగా, ఫ్లిప్కార్ట్ అమెజాన్ టైప్ మింత్రా టైప్ యాప్ ఇది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ జాన్వీ కపూర్. తర్వాత ఫ్యాన్ క్లాషెస్, ఇది ఈ స్పోర్ట్స్ ఫ్యాంటసీ మొబైల్ ప్రీమియర్ లీగ్, అలాగే అదే ఆడండి విన్ అవ్వండి, ప్లే అండ్ విన్, అలాంటి ప్లాట్ఫామ్ ఇది. దీనికి జోనథాన్ అమరాల్ బ్రాండ్ అంబాసిడర్. తర్వాత రియల్ 11, ఇది డ్రీమ్ లెవెల్ టైప్ లేదా ఎంపీఎల్ టైప్ ఇది కూడా. దీనికి కుల్దీప్ యాదవ్ బ్రాండ్ అంబాసిడర్. తర్వాత పూణే హాఫ్ మ్యారథాన్, ఇది రేస్కి సంబంధించిన ఒక ఈవెంట్, గేమ్ ఈవెంట్. దానికి బ్రాండ్ అంబాసిడర్ సుధా సింగ్. తర్వాత లంకా ప్రీమియర్ లీగ్, శ్రీలంకకు సంబంధించిన ఐపీఎల్ టైప్. దీనికి వివియన్ రిచార్డ్స్ మరియు వసీం అక్రమ్ బ్రాండ్ అంబాసిడర్లు. తర్వాత అర్బన్ గబ్రు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఒక ఇనిషియేటివ్ చొరవ, సూర్యకుమార్ యాదవ్ దానికి బ్రాండ్ అంబాసిడర్. తర్వాత బైజూస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ లియోనల్ మెస్సీ. ఈ బైజూస్ అనేది తెలిసే ఉంటుంది అందరికీ, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. తర్వాత నేచురల్ డైమండ్ కౌన్సిల్, ఈ నేచురల్ డైమండ్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే డైమండ్ని ఒక ఇండస్ట్రీగా, అలాగే కొంతమందికి డైమండ్స్ గురించి తెలియజేయడం, అలాగే వాటిని సంరక్షించడం దీని యొక్క పని. దీనికి లిల్లీ జేమ్స్ బ్రాండ్ అంబాసిడర్. తర్వాత ఫ్యాన్ కోడ్, ఏ లైవ్ కంటెంట్ స్పోర్ట్స్ స్టాటిస్టిక్స్ మరియు అండ్ ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్. ఈ ఫ్యాన్ కోడ్లో అన్నీ ఉంటాయి, లైవ్ సంబంధించిన, క్రికెట్కి సంబంధించిన లేదా స్పోర్ట్స్ సంబంధించింది. అలాగే అక్కడ స్కోర్ కార్డ్స్, స్టాటిస్టిక్స్, అలాగే జెర్సీస్, క్రికెట్కి సంబంధించిన జెర్సీలు అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు ఈ ఫ్యాన్ కోడ్ ప్లాట్ఫామ్ లేదా యాప్లో. దీనికి ఫార్మర్ ఇండియన్ కోచ్ మరియు క్రికెటర్ రవి శాస్త్రి బ్రాండ్ అంబాసిడర్. తర్వాత ఇండియన్ టెక్ బ్రాండ్ నాయిస్, తెలిసే ఉంటుంది అందరికీ, నాయిస్ స్మార్ట్ బ్యాండ్స్, ఇయర్ ఫోన్స్ తెలిసే ఉంటుంది అందరికీ. దానికి విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్. నావీ టెక్నాలజీస్, దీనికి మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్. ఈ నావీ టెక్నాలజీస్ అనేది ఇది పర్సనల్ లోన్స్, ఇన్సూరెన్స్ లాంటి ప్లాట్ఫామ్, ఒక యాప్. ఓకే, తర్వాత గల్ఫ్ ఆయిల్ ఇండియా అంబాసిడర్ స్మృతి మందానా. గల్ఫ్ ఆయిల్ తెలిసే ఉంటుంది అందరికీ, పెట్రోలియం, డీజిల్ ఈ టైప్ ఇది. తర్వాత హీరో మోటో కార్ప్, దీనికి మూవీ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్. ఓకే, తర్వాత ప్రింటర్ కంపెనీ ఎప్సాన్ ఇండియా, దీనికి రష్మిక మందానా బ్రాండ్ అంబాసిడర్. తర్వాత వ్రాంగ్లర్ బ్రాండ్, అందరికీ తెలుసు కదా, బట్టలు, ప్యాంట్, షర్ట్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. తర్వాత దీనికి బ్రాండ్ అంబాసిడర్ స్మృతి మందానా. త్రిపుర టూరిజం సౌరవ్ గంగూలీ. డూరోఫ్లెక్స్ విరాట్ కోహ్లీ, స్లీపింగ్ సంబంధించిన మ్యాట్రెస్, బెడ్స్ కానీ ఫర్నిచర్ కానీ వాటి గురించి. తర్వాత గూసీ, ఇది కూడా ఫ్యాషన్ సంబంధించిన కంపెనీ, దీనికి ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్. తర్వాత స్పెషల్ ఒలింపిక్స్ జర్నీ టు బెర్లిన్ ఆయుష్మాన్ ఖురానా. తర్వాత వేక్ ఫిట్,
ఇది కూడా ఫర్నిచర్ మరియు మ్యాట్రెస్ బెడ్స్కి సంబంధించిన కంపెనీ బ్రాండ్. దీనికి ఆయుష్మాన్ ఖురానా. తర్వాత స్టార్ స్పోర్ట్స్ రిషబ్ పంత్, అలాగే స్టార్ స్పోర్ట్స్కు రణ్వీర్ సింగ్ కూడా వీళ్ళిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లు. తర్వాత హెచ్ఎస్బిసి ఇండియా, హాంకాంగ్ మరియు అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, దీనికి బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ. తర్వాత జియో సినిమా, రోహిత్ శర్మ యాప్ అది. తర్వాత ఏహెచ్ఎఫ్ అథ్లెట్స్ అంబాసిడర్, ఏషియన్ హాకీ ఫెడరేషన్ కాంగ్రెస్. ఓకే, ఏహెచ్ఎఫ్ ఫుల్ ఫామ్. దానికి అంబాసిడర్ ఎవరు? సలీమా టిటే. తర్వాత వయోకామ్ 18, దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎంఎస్ ధోని, ఇది మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్. తర్వాత లక్సర్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, లక్సర్ పెన్స్ ఉన్నాయి చూసారా, అలాంటి రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పెన్స్ కానీ బుక్స్ కానీ అది దానికి బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ. తర్వాత ఇండియాస్ అంబాసిడర్ ఫర్ షీ చేంజెస్ క్లైమేట్ గ్లోబల్ క్యాంపెయిన్ డ్రైవింగ్ అవేర్నెస్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ ఆఫ్ ఉమెన్, శ్రేయా కొడావట్. తర్వాత సావ్లాన్ ఇండియా ఫస్ట్ హ్యాండ్ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్. తర్వాత పెప్సికో ఇండియా తెలిసి ఉంటుంది అందరికీ, రణ్వీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్. యూనిసెఫ్ ఇండియా ఆయుష్మాన్ ఖురానా. హుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ అస్టికా భాటియా మరియు రేణుకా సింగ్ ఠాకూర్, వీళ్ళిద్దరు ఉమెన్ క్రికెటర్స్. ఎసిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్పోర్ట్స్ గేర్ కంపెనీ, తెలిసి ఉంటుంది అందరికీ, షూస్, జెర్సీస్ అన్నీ ఉన్నాయి స్పోర్ట్స్కి సంబంధించిన వస్తువులు. శ్రద్ధా కపూర్ దానికి బ్రాండ్ అంబాసిడర్. తర్వాత ప్లక్ ఫ్రెష్ ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ బిజినెస్, కరీనా కపూర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్. తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పీపీసీఎల్, దీనికి రాహుల్ ద్రావిడ్ బ్రాండ్ అంబాసిడర్. నేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఎలక్షన్ సచిన్ టెండూల్కర్. తర్వాత ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ సంజీవ్ కపూర్. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ సేఫ్టీ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ పంకజ్ త్రిపాఠి. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బెంగాల్ సౌరవ్ గంగూలీ, అక్కడ ప్రధానమంత్రి మమతా బెనర్జీ గారు నియమించారు. తర్వాత హెన్రీ హార్విన్ ఎడ్యుకేషన్, ఇదొక అకాడమీ, దీనికి చేతన్ భగత్, ఆయన టైమ్స్ మ్యాగజైన్ వరల్డ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన ఒక ఇండియన్ ఆథర్, రచయిత, యూట్యూబర్, అలాగే కాలమ్నిస్ట్, అంటే పేపర్స్లో ఒక కార్నర్లో ఏదైనా రాయటం, ఇంపార్టెంట్ విషయాన్ని రాయటం. ఓకే. తర్వాత నేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ రాజ్ కుమార్ రావు. తర్వాత లేస్ క్యాంపెయిన్ నో లేస్ నో గేమ్, లేస్ తింటాం కదా మనం, అది ఒక క్యాంపెయిన్ ప్రారంభించారంట, దానికి మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్. తర్వాత స్విస్ వాచ్ మేకర్ రాడో వాచెస్, దానికి బ్రాండ్ అంబాసిడర్ కత్రినా కైఫ్. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, మహేంద్ర సింగ్ ధోని దాని యొక్క బ్రాండ్ అంబాసిడర్. తర్వాత రిలయన్స్ జియో మార్ట్, మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్. పూమా మొహమ్మద్ షమి, ఫస్ట్ స్టార్టింగ్లో ఉమెన్స్లో హర్మన్ ప్రీత్ కౌర్. ఓకే. తర్వాత లూబ్రికెంట్స్ బ్రాండ్ ఆయిల్ మోబిల్, తెలిసే ఉంటుంది, అది బ్లాక్ కలర్లో ఉంటుంది, బండ్లకి వేస్తారు కదా లూబ్రికెంట్స్, అంటే చైన్స్కి వాటికి వీటికి వేస్తారు, అదొక ఆయిల్ టైప్ వేస్తారు, అదొక బ్రాండ్ మోబిల్ అనేది. హృతిక్ రోషన్ దానికి బ్రాండ్ అంబాసిడర్. తర్వాత జపనీస్ క్లాతింగ్ జైంట్ యూనిక్లో, దీనికి కత్రినా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్. తర్వాత స్వరాజ్ ట్రాక్టర్స్, తెలుసు కదా స్వరాజ్ ట్రాక్టర్లో అది, మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్. టాటా స్టీల్ కోల్కతా 25 KS, ఇది ఒక రన్నింగ్ మ్యారథాన్ ఈవెంట్ ఇది, దీనికి బ్రాండ్ అంబాసిడర్ కోలిన్ జాక్సన్ ఒలింపిక్ అథ్లెట్. ఓకే. ఇంతవరకు 2023కు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ల గురించి డిస్కస్ చేశాం. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, తిరిగి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.